హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. గవర్నమెంట్ జాబ్స్ కోసం క్లర్క్స్, డిఈఓ, అసిస్టెంట్స్ ఇలాగా వివిధ రకాలైన పోస్టులు అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా. శాలరీ వచ్చినప్పటికీ మినిమం బేసిక్ పే 33,000 నుంచి స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. 2 రాష్ట్రాల అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసినట్టయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసినట్టయితే 189 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి చాలా రకాల పోస్టులు అయితే ఇక్కడ మనకి అలాట్ చేయడం అయితే జరిగింది. డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ కీపర్, క్యాషియర్, అకౌంట్ అసిస్టెంట్, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జూనియర్ అడ్మిన్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, ఇలా చాలా రకాలు ఇవ్వడం జరిగింది. చాలా రకాల పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ అప్లై చేయడం. అండ్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 29/9/2022. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజ్ గురించి చూసినట్టయితే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఉమెన్స్ వీళ్ళందరూ కూడా ఫీజ్ 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా 450 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనం రిజిస్టర్ చేసేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానానికి వచ్చినప్పటికీ ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాళ్ళు సెలెక్ట్ అయ్యి షార్ట్ లిస్ట్ అయితే గనక వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి లిస్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు నోటిఫై చేయడం అయితే జరుగుతుంది. అంటే ఫర్దర్ గా ఏముంటుంది, టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే జాయినింగ్ డ్యూటీ, సెలక్షన్స్, ఇలా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు కాల్ రూపంలో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేకపోతే ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కానీ మనల్ని ఇంటరాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చినప్పటికీ www.becil.com లోకి నోటిఫికేషన్ ఆధారంగా చూసినట్టయితే ఏమేం పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన దానికి 2 పోస్టులు అంటే 2 వేకెన్సీలు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి ఎవరైనా సరే ఏ స్ట్రీమ్ లో డిగ్రీ చేసినా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండవలసి ఉంటుంది దీనికి. అండ్ స్కిల్ టెస్ట్లకు వచ్చినప్పటికీ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute అనేది ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చినప్పటికీ బిట్వీన్ 80 to 40 years ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 19,000 వరకు మనకి బేసిక్ పే అనేది ఉంటుంది. ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చినప్పటికీ ఇక్కడ మనకి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మనం డిగ్రీ ఏ స్ట్రీమ్ లో కంప్లీట్ చేసినా సరే దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా టైపింగ్ కి సంబంధించిన స్కిల్స్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించిన స్కిల్స్ కూడా కావాల్సి ఉంటుంది దీనికి. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ కి సంబంధించి కూడా మనకి డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చినప్పటికీ 18 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ అయితే. అండ్ దీనికి వచ్చినప్పటికి 17,000 అనేది బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్యాషియర్, అకౌంట్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన పోస్టులు ఇవన్నీ కూడా. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీంట్లో వీళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా దీనికి పెట్టుకోండి. జూనియర్ అడ్మిన్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ కి వచ్చినప్పటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఏ స్ట్రీమ్ లో డిగ్రీ చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు లేకపోతే డిప్లొమాలో మెటీరియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అందులో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఏజ్ లిమిట్ వచ్చినప్పటికీ బిట్వీన్ 21 years to 45 years ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మంత్లీ శాలరీ వచ్చినప్పటికీ 33,000 ఉంటుంది.
ఇక్కడ మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్ టు బి కంప్లీటెడ్ ఇన్ 7 స్టెప్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి స్టెప్ల వారీగా దీన్ని వివరించడం అయితే జరిగింది. వాళ్ళు సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేసి ఇచ్చారు. అక్కడ మనకి ఫస్ట్ లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 2కి వచ్చినప్పటికి ఎంటర్ బేసిక్ డీటెయిల్స్ అంటే నేమ్, ప్లేస్, ఇలాగా బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ థర్డ్ స్టెప్ కి వచ్చినప్పటికి ఎంటర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎవరికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి ఇవ్వాలి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఇవ్వాలి. అండ్ ఫోర్త్ స్టెప్ కి వచ్చినప్పటికి అప్లోడ్ స్కానర్డ్ ఫోటో. అక్కడ ఫోటోని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్ అనేది అక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ కి వచ్చినప్పటికి ఇప్పుడు వరకు మనం చేసినవన్నీ కూడా ఫిల్ చేసినవన్నీ కూడా ఒకసారి ప్రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏమన్నా తప్పు ఇచ్చినా లేకపోతే ఇవన్నీ కూడా మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ స్టెప్ కి వచ్చినప్పటికి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి అక్కడ క్యాస్ట్ల వారీగా 750, 450 ఏవైతే అమౌంట్ ఇచ్చారో వాటిని ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనం ఎలాగన్నా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ లేకపోతే క్రెడిట్ కార్డ్ లేకపోతే నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ, దేని ద్వారా పే చేసేయచ్చు. అండ్ 7th స్టెప్ వచ్చినప్పటికి ఈమెయిల్ యువర్ స్కానర్ డాక్యుమెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ కావాలి అనేసి ఇస్తారో వాటిని అన్నిటిని కూడా స్కాన్ చేసి ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఉంటుంది లాస్ట్ పేజ్ లో అప్లికేషన్ ఫామ్ లో. ఆ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి ఈ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి అన్ని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన 7 స్టెప్స్ ని కూడా కరెక్ట్ గా కంప్లీట్ చేసేస్తే మనకి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళే కాల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ బోర్డ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క కంపెనీలో మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి సంబంధించింది. ఇక్కడ మనకి పోస్టులు ఇవన్నీ కూడా చాలా రకాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈ జాబ్ లొకేషన్ వచ్చినప్పటికీ గౌహతిలో జాబ్ లొకేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటున్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.